ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి. బిర్యానీ అయితే చాలా వచ్చింది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చింది. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జోయల్ స్టోరీస్. ఎలా ఉన్నారండి? మేమైతే ఆ భగవంతుని దయ వల్ల బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మా ఇంట్లో మష్రూమ్ బిర్యానీ చేశానండి. టేస్ట్ అయితే చాలా కుదిరింది. ఫస్ట్ టైమ్ ట్రై చేసిన టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. మా వారు ఆఫీస్ నుంచి వస్తూ ఏమన్నా తీసుకురానా అని అడిగారు. సర్లే తీసుకురండి అంటే మష్రూమ్స్ తీసుకొచ్చారు. ఈ మష్రూమ్స్‌తో నేనేం చేయను అని అడిగితే, బిర్యానీ ట్రై చేయొచ్చు కదా! బిర్యానీ చాలా చేస్తావు అని అన్నారు. సర్లే ట్రై చేద్దాంలే మనం కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కదా! అని చెప్పి ట్రై చేశా. నేను బిర్యానీ చేసే ప్రాసెస్‌లో బిజీగా ఉంటే మా వోడేమో ఈ బెలూన్‌తో మంచి బిజీగా ఆడుకుంటున్నాడు. వాడినేం డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే వాడు బానే ఆడుకుంటున్నాడు. వాడిని డిస్టర్బ్ చేస్తే వాడొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడు. నేను డిస్టర్బ్ అవుతే బిర్యానీ No, no, ఎందుకన్నా no, డిస్టర్బ్ no. అవుతుంది. సర్లే కానీ మనం బిర్యానీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. బిర్యానీకి ముందుగా కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే స్పైసెస్ ఏమి యాడ్ చేశానంటే యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ అండ్ మిరియాలు కూడా యాడ్ చేశాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి అండ్ టొమాటో, క్యారెట్‌ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేశానండి. వెజ్జీస్ అన్నీ బాగా ఫ్రై అవుతుండగా ఈలోపు మష్రూమ్స్‌ని కూడా యాడ్ చేశానండి. మష్రూమ్స్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు మష్రూమ్స్ పైన ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్‌ని మనం ఎప్పుడు క్లీన్ చేసిన తర్వాతే వాష్ చేసుకొని, కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్స్‌ని స్టోర్ చేయడానికి కెమికల్స్‌ని వాడతారు కదా! సో, అందుకని చెప్పి వాటిని రిమూవ్ చేయాలి. చాలా మందికి తెలుసు కొత్తేమి కాదు. బట్ ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మష్రూమ్స్ కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. అవన్నీ బాగా వేగుతుండగా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీలో ఏ విధంగా పెరుగుని యాడ్ చేస్తామో, అలాగే ఈ బిర్యానీలో కూడా పెరుగుని యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఎందుకంటే పెరుగుని యాడ్ చేయడం వల్ల మంచి గ్రేవీగా అవుతుంది. ఆ గ్రేవీ అనేది బిర్యానీకి మంచి టేస్ట్‌ని, మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది కదా! చాలామంది పెరుగుని అవాయిడ్ చేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఎప్పుడు ఏ బిర్యానీ చేసినా సరే కర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా యాడ్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం బిర్యానీస్‌లో పెరుగుని యాడ్ చేయడం. పెరుగు కూడా ఫ్రై అయ్యాక మొత్తం అంతటిని ఒకసారి కలుపుకొని మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అందరికీ తెలిసిన విషయమే. నార్మల్ రైస్ మనం కుక్ చేసుకున్నప్పుడు ఒక కప్పు రైస్‌కి 2 కప్స్ వాటర్‌ని యాడ్ చేస్తాము. అదే బాస్మతి రైస్‌ని కుక్ చేసుకున్నప్పుడు ఒక కప్పుకి 1 ½ కప్పు వాటర్‌ని యాడ్ చేస్తాము. నేనైతే పెద్ద సైజ్ బౌల్ రైస్ తీసుకున్నాను. సో, అందుకని చెప్పి 2 కప్స్ వాటర్‌ని యాడ్ చేశాను. ఫైనల్‌గా ఈ విధంగా బిర్యానీ అయితే వచ్చిందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఫస్ట్ టైమ్ ట్రై చేసిన ది బెస్ట్ బిర్యానీ అని చెప్పొచ్చు. నా వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.